ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆ దేవుడు మన ఎడల తన కృప చూపుచూ నిత్యము మనల్ని భద్రపరుస్తూ వస్తున్నాడు. దుష్టుని నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, ముఖ్యంగా పాపం నుండి తప్పించుటలో ఆయన నమ్మదగినవాడండి. తన అమూల్యమైన వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చుటలో ఆయన ఎంతో నమ్మదగినవాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం క్రైస్తవులంగా పిలువబడుచు విశ్వాసులంగా జీవించే మన జీవితంలో ఎన్నో శోధనలొస్తాయి, కష్టాలెదురవుతాయి, నిందించబడుతూ ఉంటాము, అవమానాల పాలవుతాము. కుటుంబంలో బాధలే, వ్యాపారంలో నష్టాలే, ఉద్యోగంలో వ్యతిరేకతలే, సంఘంలో గొడవలే, పిల్లల్ని బట్టి బాధ, తల్లిదండ్రులను బట్టి దిగులు, రకరకాల భయాల మధ్య జీవిస్తున్న మన జీవితం ఏమైపోయిద్దో అని సంతోషం లేక జీవిస్తూ ఉంటున్నాము కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి స్థితిలో ఉన్న మనతో వాక్యం చెబుతుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు మనల్ని ఎక్కువగా బాధ పెట్టడు, శోధింపబడనియ్యడు, నిత్యము కన్నిటికి గురి చెయ్యడండి. అనుదినము అక్కరలు కొరతలలోనే ఉంచడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు. ఆ మార్గం మనకు ఎప్పుడు ఎదురవుతుందంటే ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో మొరపెట్టినప్పుడు, దేవునిని అడిగినప్పుడు, అలాగే దేవుని యందు నమ్మకముంచి జీవించినప్పుడు కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి మనకు గొప్ప విడుదల కలుగుతుందండి. ప్రియ దేవుని బిడ్డ, మనం నమ్మాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడని మనం విశ్వసించాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం చెబుతుంది. ఆ దేవుడు తన దృష్టికి నమ్మకస్తులుగా బ్రతికే వారి కోసం ఎన్నో దీవెనలను దాచిపెట్టాడండి. ప్రియ విశ్వాసి, మన కష్టాలనే తలుచుకుంటూ దుఃఖిస్తూ కన్నీటితో జీవిస్తే మనకు విడుదల రాదు. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తావో అప్పుడే నీకు గొప్ప సహాయం దొరుకుతుంది. ఆ దేవుడు నమ్మకస్తులను దినదినము వర్ధిల్లజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్రమక్రమంగా వారిని హెచ్చిస్తాడు. మేలులు దీవెనలు ఇచ్చుటలో ఆయన నమ్మదగినవాడండి. ఆనాడు శారా నమ్మింది. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది. కాబట్టే తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నదండి దేవుని యొద్ద నుండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకుందా ఇట్టి నమ్మకం? మనకుందా ఇంత గొప్ప విశ్వాసం? దేవుని వాగ్దానాలను మనం నమ్మగలుగుతున్నామా? ఆయన కార్యం చేస్తాడని విశ్వసిస్తున్నామా? కాబట్టే మన జీవితంలో శోధనలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, సమస్యలు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు పదే పదే ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడా ఏ పని దొరకక బాధపడుతున్నావేమో. నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరడం లేదని దుఃఖిస్తున్నావా? కష్టాలెక్కువవుతున్నాయని, సహాయం చేసేవారు లేరని కృంగిపోతున్నావా? అనేకుల సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నావా? కష్టాలు, శ్రమలు, బాధల మధ్య సంతోషం లేక జీవిస్తున్నావా? ఇక నాకు వీటి నుండి విడుదల రాదా అని కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు భరించగలిగే కష్టాలను మాత్రమే నీకిస్తాడు. ఈనాడు దేవుని వాగ్దానం విషయమై అపనమ్మకస్తులంగా ఉండకుండా యెహోవా యందు నమ్మకముంచి సురక్షితంగా జీవించుదాము. సమస్త బాధల నుండి మనల్ని విడిపిస్తాడండి ఆ దేవుడు. శోధనల నుండి తప్పకుండా తప్పించుతాడు. నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు.
యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవునికి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, ధైర్యంగా ఉండు. నిన్ను సిగ్గుపడనీయడు, నిన్ను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. శారావలే విశ్వాసమును బట్టి ఎదురుచూడు. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను, అసాధ్యమైన కార్యములను ఆ దేవాది దేవుడు తప్పకుండా జరిగించుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము వరకు కూడా మనను సజీవులనుగా కాచి కాపాడినాడండి ఆ దేవుడు. మన జీవితంలో నమ్మకమైన వాడిగా ఉంటూ గొప్ప గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా దేవుని ద్వారా గొప్ప కార్యములు పొందుకోవాలంటే, మనకొస్తున్న కష్టాలు, శ్రమలు, సమస్యలు జయించగలగాలంటే మనము దేవుని దృష్టికి నమ్మదగిన వారిమిగా ఉండాలి. ఆయనకు ప్రార్థించాలి, దేవునిని వెంబడించాలి, తనకు ఇష్టమైనట్లుగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడో తండ్రి. అయ్యా, ఈనాడు మేము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కష్టాలను దూరపరిచే దేవుడోగా, శ్రమల నుండి సమస్యల నుండి తప్పించే దేవుడోగా ఉన్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీకు మొరపెట్టినప్పుడు సహాయం చేసే దేవుడోగా, సమాధానమిచ్చే తండ్రివిగా మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నారు. అట్టి నమ్మకమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మనుషుల మధ్య మేము ఎంత నమ్మకస్తులంగా ఉన్నప్పటికీ వారు మా నమ్మకత్వాన్ని గుర్తించరు దేవా. కానీ మీ ఎదుట మేము నమ్మకస్తులంగా జీవించితే మమ్మను అభివృద్ధి పరుస్తారని, మా జీవితంలో ఆశ్చర్య కార్యములను జరిగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. మీ గొప్ప మాటలను బట్టి, మీ శక్తిని బట్టి, మీ వాగ్దానములను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి దేవా. కాబట్టి ప్రతి దినము మేము పొందుకునే వాగ్దానములను మా జీవితంలో రుచి చూచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీరెంతో నమ్మకమైన దేవుడో తండ్రి. మీరెంతో అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడో ప్రవ్వా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు. వాగ్దానముల ప్రతిఫలము అనుగ్రహించే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి నాయనా, కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో మీరే తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు
సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. ఇతర చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలను చేస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వర్షం ఆటంకం నుంచి తప్పించండి దేవా. అతిగా వస్తున్న తుఫాన్ల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నష్టాల పాలవ్వకుండా మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వర్షం ఆటంకం నుంచి బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కొరతలు అక్కర్లను సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమేశ్వర్యంలో తీర్చండి దేవా. ఈనాడు ఆత్మ ఎదుగుదల, ఆత్మ బలాన్ని కోరుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అవ్వటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి, ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు దేవా, తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రతి దినము బిడ్డలు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి అక్కరేమిటో, కొరత ఏమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. కృప చూపించండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాల్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానులకు విధేయులయ్యి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు మీరు దీవించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవా.
మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.